ధరాదాన విధానం. శ్రీమత్సుడు మనువుకి ఇట్లా చెప్పెను. ఇప్పుడిక అనుత్తమం మానవులకు అమంగళ్యమును నశింపచేయునది పాపక్షయకరమగు ధరాధాన విధానం తెలిపెదను. బంగారుతో జంబూద్వీపాన్ని అనుకరించి పృథ్వీ ప్రతిమను చేయించాలి. దాని యందు మర్యాద పర్వతాల నడుమ మేరువును, అష్టలోకపాలను, నవవర్షములను, నదీ నదములను, అంతమంది సాగరముగా ఉండవలెను. ఈ పృథ్వీ ప్రతిమ మహారత్న సమాకీర్ణమై అష్టవను ద్వాదశాదిత్యై కాదశ రుద్రసేవితమై ఉండవలెను. ఇది 1000, 500, 300, 200, 100 ఫలముల బంగారుతో గాని 5 ఫలములకు పైగా ఎంత తూకపు బంగారుతో అయినను ఆసక్తుడైనను విచక్షణుడై చేయించవలను. ఇది ఎరిగి తులాపురుష దానమందువలనే లోకపాల ఆవాహనాన్ని, ఋతుజులను, మండపమును, సంభారములను, భూషణాలు, వస్త్రాలు మొదలగు వారిని సమకూర్చుకోవాలి. ఈ పృథ్వీ ప్రతిమను వేదియందు పరిచిన కృష్ణాజనంపై తెరలయందు ఉంచవలను. దగ్గరలో అష్టాదశ ధాన్యములను, లవణాది రసద్రవ్యములను, అష్టపూర్ణ కలశములను, పట్టు వితానకమును, వివిధ ఫలములను, రమ్యములకు అంశకములను, మేలగలు, శ్రీఖండ శకలము, మంచిగంధపు కర్రముక్కలు ఉంచాలి. ఇట్లన్నీ అమర్చి ఈ ప్రతిమకు అధివాసనం జరిపి తెల్లని వస్త్రాలను, పువ్వులను దాల్చి సర్వాభరణ భూషితుడై పుణ్య సమయం రాగానే దోసిట పువ్వులు తీసుకుని ఈ ప్రతిమాదకం ప్రదక్షిణించి ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. వసుంధర నమస్తే, సర్వదేవులకు నీవే భువనమవు, సర్వభూతములకు ధాత్రి, కావున ఇటు నీవు మమ్ము రక్షించము. వసువుననగా బంగారును, ధనమును, అందును అతి నిర్మలమగు దాన్ని ధరింతువు కావున వసుంధర అనబడుతున్నావు. కావున మమ్ము నీవు భయాల నుండి మిక్కిలిగా కాపాడము. అచల చతుర్ముఖుడగు బ్రహ్మ కూడా నీ అంతమును అందుకొన జాలడు. కావున అనంత అనబడ నీకు నమః. ఇట్టి దానవు కావున నీవు దయతో మమ్మ సంసారపు బురద నుండి కాపాడము. గోవిందుని యొద్ద లక్ష్మియు, శివుని యొద్ద గౌరవియు, బ్రహ్మ యొద్ద గాయత్రియు, చంద్రుని యొద్దలి వెన్నెలయు, రవియందలి ప్రభయు, బృహస్పతి ఎందలి బుద్ధియు, మునులయందలి మేధయు నీవే అయి ఉన్నావు. విశ్వమంతటిని వ్యాపించి ఉన్నావు. కావున నీవు విశ్వంభర అనబడుతున్నావు. ధృతి, క్షాంతి, క్షమ, క్షోణి, పృథ్వీ, వసుమతి, రస ఈ మూర్తులతో ఉన్న దేవి సంసార సాగరం నుండి నన్ను కాపాడము అని ఇట్లా పలికి ఆ దేవుని బ్రాహ్మణులకు ఇవ్వలను. ఎట్లనా అందు సగము 4వ వంతో గురువుకు, మిగిలిన దాన్ని ఋత్విజులకు ఇచ్చి నమస్కరించి వేడుకోవడం వలన. ఈ విధంగా పుణ్యకాలం వచ్చినప్పుడు శుభయగు స్వర్ణ పృథివిని చేయించి దానం చేయవాడు విష్ణుస్థానం అందను. రవి సమాన కాంతి చిరుమువ్వల గమన మూలలు కలిదియో అగు విమానంపై నారాయణపురమేగి అందు కల్పత్రయ కాలం అందుండును. పితృ పుత్ర పౌత్రాధికులకు 21 తరముల వారిని తరింపజేయును.